పాయింట్ ముందు మొదటి రౌండ్లో ఆయన ఇచ్చిన 20-30 పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కనీసం పట్టుకొని కూడా ఇంకా అవకాశం లేదండి. ఆ పలానా పాయింట్లో మాట్లాడుతాను దీనికి ఇలా కౌంటర్ అది పట్టుకుంటే కదా దాన్ని కౌంటర్ ఇస్తారు కదా, పట్టుకోవడానికి అవకాశం లేకుండా ఇచ్చాడు. ఆ గ్రిప్ ఏంటంటే ఇంక అడ్వాంటేజ్ అయిపోయింది. ఆయన తన భాగవతం రక్షకుడు గురించి చేయలేకపోయాడు. కనీసం ఏంటంటే ఏసు గురించి కూడా అది కాదని ఖచ్చితంగా చేయడానికి అవకాశం తక్కువగా ఉంది. విపి రెడ్డి ఫస్ట్ రౌండ్ లో చాలా ఫాస్ట్ గా చదువుకుంటూ వెళ్ళిపోయిన విషయం గురించి చెప్తున్నాడు. ఈయన అది పట్టుకోవడానికి వీలు లేకుండా ఇచ్చేసాడు అని మెచ్చుకుంటున్నాడు. నిజానికి అది కరెక్ట్ పద్ధతా కాదా అని అసలు దాని గురించి నేను వివరిస్తున్న వీడియో పెట్టాను. అందులో విపి రెడ్డి మీద పెట్టిన వీడియోలో ఒక భాగంగా వివరించాను. దానికి సంబంధించి ఆ వీడియోలో చూడొచ్చు. ఇక శ్రీకృష్ణుడు లోకరక్షుడని కానీ యేసు లోకరక్షుడు కాదని కానీ చెప్పలేకపోయాడని ఈయన చెప్తున్నారు. మరి ఈయన ఎందుకు గమనించలేదు కానీ మొదటి రౌండ్లోనే నేను ఆ విషయం మీద క్లియర్